హైదరాబాద్ నుండి యూఎస్ఏ, యూకే, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avakai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. రోడ్డు పైన బంగారం కేజీ కాదు 2 కేజీలు కాదు 20 కేజీల బంగారం రోడ్డు పైన వరదలో ప్రవాహంలో కొట్టుకుపోయిన పరిస్థితి. దీంతో అక్కడ ఉన్నటువంటి జనాలు ఏం చేస్తారు? పూర్తిగా రోడ్ల మీదకి వచ్చి డ్రైనేజ్లో చేతులు పెట్టి మరి ఆ బంగారం కోసం వెతుకుతున్నటువంటి పరిస్థితి తాజాగా నెలకొంది. అక్కడ తీవ్రంగా ఈ బంగారం వెతుకులాట కోసం ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి. ఇది ఎక్కడో కాదు, చైనాలో. మనకు తెలిసిందే, గత కొద్ది రోజులుగా చైనాలో విపరీతమైనటువంటి వర్షాలు, అదేవిధంగా ఫ్లడ్స్ వస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. నిన్న మొన్న ఈరోజు కూడా చైనాలో కొన్ని ప్రాంతాలలో భారీ వరదలు కొనసాగుతున్నాయి. ఆ వరదలకు సంబంధించినటువంటి దృశ్యాలు ఇక్కడ కార్లన్నీ కూడా మునిగిపోయి గల్లంతవుతూ ఇళ్లలో కూడా నగరాల వరకు కూడా కొన్ని ప్రాంతాలన్నింటి కూడా ఈ యొక్క వరదలలో బీభత్సం సృష్టిస్తూ మునిగిపోయినటువంటి పెద్ద పెద్ద రెస్టారెంట్స్, మెక్డొనాల్డ్స్ లాంటి సంస్థలలో ఉన్నటువంటి ఏరియాలో కూడా నదులు కదులుతున్నాయి. అక్కడ అంత బీభత్సంగా వరదలు అక్కడ కొనసాగుతున్నాయి చైనాలోని కొన్ని ప్రాంతాలలో. ఎక్కడెక్కడ అంటే కొన్ని ప్రాంతాల్లో హువాయ్ రివర్ సర్జ్, అదేవిధంగా మియూన్ రిజర్వాయర్ ఫ్లడ్డింగ్ ఏరియాస్, ఆ ప్రాంతాలలో ఈ యొక్క ప్రవాహం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. సో ఇదిలా ఉంటే ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడదాం, ఇంకా బంగారం గురించి. సో ఆ వరద ప్రవాహం కొనసాగుతుంది కాబట్టి దానికి సంబంధించి కొన్ని ప్రాంతాలన్నీ కూడా గల్లంతయ్యేటువంటి పరిస్థితి, ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతున్నటువంటి సందర్భం కూడా ఉంది. ఈ తరుణంలో ప్రజలందరూ సేఫ్ ప్లేస్కి అయితే తరలించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ రెస్క్యూలో భాగంగా అక్కడ ఉండేటువంటి షాప్స్ కానీ, నగరాల్లో ఉండేటువంటి ఆ యొక్క మిగతా వ్యాపార కేంద్రాలు కానీ అవన్నీ కూడా అక్కడే ఉంటాయి. తాళాలు వేసుకొని, లాక్లు వేసుకొని సేఫ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. బట్ అక్కడ వచ్చినటువంటి వరద ప్రవాహం ఎంత దారుణంగా ఉందంటే ఆ షాపులలో ఉన్నటువంటి షట్టర్లు, మిగతా ఎక్విప్మెంట్స్ అన్నిటినీ కూడా ఈ వరద ప్రవాహంతో తీసుకువెళ్ళేటువంటి పరిణామం జరిగింది. ఆ కారణం చేతనే ఇప్పుడు 20 కేజీల బంగారం అనేది అక్కడ సంచలనంగా మారింది. చైనాలో ఉన్నటువంటి ఒక బంగారం షాప్లో ఈ యొక్క బంగారం అంతా కూడా కొట్టుకు వెళ్ళేటువంటి పరిస్థితి వచ్చింది. దానికి సంబంధించి చూద్దాం. షాంగ్జీ ప్రావిన్స్ ప్రాంతం వరదలకు చెగురుటాకుల వణికిపోతుంది ప్రస్తుతం. అక్కడ వరదల సమయాలలో ఊళ్ళు షాపులు భారీగా డ్యామేజ్ అయిపోయాయి. అదే సమయంలో ఒక నగల షాపు నుంచి బంగారం, వెండి ఆభరణాలు కొట్టుకుపోయాయి. సో ఈ వరదల ప్రభావంతో అక్కడ ఏదైతే జ్యువెలరీ షాప్ ఉంటుందో, మనకు కూడా ఇట్లా రోడ్డు మీద ఏ విధంగా అయితే ఉంటాయో పెద్ద పెద్ద షాప్స్, ఆ రకంగా ఉన్నటువంటి ఒక షాప్ ఈ వరదల ప్రవాహంతో పూర్తిగా ఆ షాప్ అంతా కూడా కొట్టుకుపోయింది. పలు షాపుల్లో బంగారం అంతా కూడా కొట్టుకుపోయింది. మిగతా షాపులలో కూడా పోయిన బంగారం కోసం రోడ్లపైన వెతికే పనిలో పడ్డారు ఇప్పుడు ప్రస్తుతం స్థానికులు. ఉచి కౌంటీలో జూలై 26న బంగారం షాపులు కొట్టుకుపోయినట్టు సమీపంలో ఉన్నటువంటి ఒక ప్రాంత ప్రజల చెవిలో పడింది. దీంతో, ఎందుకంటే ఈ ప్రాంతం సముద్ర తీరానికి దగ్గరలో ఉంటుంది, స్థానికంగా షాప్ ఓనర్ షాప్ని ఓపెన్ చేశాడు. సిబ్బంది చూస్తుండగానే వరద నీరు షాప్లోకి చొచ్చుకు వచ్చింది. సో వరద ఉధృతి కళ్ళ ముందే షాప్లోని బంగారు, వెండి ఆభరణాలన్నీ కొట్టుకుపోయాయి. వాళ్ళు చూస్తుండగానే ఇదంతా జరిగిందంట. సో వాటిలో బంగారు హారాలు, గాజులు, ఉంగరాలు, చెవిదిద్దులు, వజ్ర ఉంగరాలు, వెండి ఆభరణాలు ఉన్నాయి. ఏకంగా 20 కేజీల బంగారం ఆభరణాలు గల్లంతైనట్టుగా తెలుస్తుంది. భారత కరెన్సీలో చెప్పాలంటే వీటి విలువ 12 కోట్లకు పైమాటే. సో బంగారం కొట్టుకుపోయినటువంటి విషయం అక్కడ ఉన్నటువంటి స్థానికుల కానోట ఈ నోట మొత్తం తెలిసిపోయింది. ఈ తరుణంలో వెంటనే అప్రమత్తమైనటువంటి వారందరూ ఏమాత్రం ఆలస్యం చేయకుండా, మనందరికీ తెలిసిందే, రోడ్డు మీద ఎక్కడ బంగారం గల్లంతైందంటే ఊరుకుంటారు. అది కూడా 20 కేజీల బంగారం ఆభరణాలని. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వరదలు వచ్చిన సమీప ప్రాంతంలోని వీధుల్లోకి చేరి బంగారం కోసం ప్రజలు వెతకడం మొదలుపెట్టారు. తమకు దొరికిన ఆభరణాలను కొందరు తమకు ఇచ్చేశారని షాప్ యజమాని తెలిపారు. ఆ విధంగా కేజీ బంగారం వచ్చిందన్నారు. దాదాపు 5 రోజులు గడుస్తున్నా ఇంకా 19 కేజీల బంగారం కనిపించలేదు. వాటి కోసం స్థానికులు వెతుకుతూనే ఉన్నారు అంటూ కూడా చెప్తున్నారు. చాలామంది స్థానికులు దొరికిన బంగారం ఇవ్వడానికి మొగ్గు చూపలేదని జియా ఓయ్ చెప్పాడు. ప్రస్తుతం మార్కెట్లో బంగారానికి ఆస్థాయి ధర ఉండడమే కారణం ఉన్నట్లు ప్రపంచవ్యాప్తంగా బంగారం దిగుమతి ఎక్కువగా చేస్తున్న దేశాల్లో చైనా కూడా మొదటి స్థానంలో ఉంది. సో ఈ సందర్భంలో ఇక్కడ చూడొచ్చు విజువల్స్, వెతికేటువంటి పరిణామాలు. 20 కేజీల బంగారం పోతే ఇప్పటి వరకు ఆయనకి రిటర్న్ వచ్చిందంటే ప్రజలు కొంతమంది వాళ్ళు రిటర్న్ ఇట్లా వెతుకుతున్నప్పుడు ఆ బురదలలో కానీ, మడిలో కానీ, డ్రైనేజీలో కానీ దొరికినటువంటి కొన్ని ఆభరణాలు తీసుకొచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారట. పాపం కొంతమంది ఆ షాపు యజమానికి ఎందుకు నష్టం చేకూర్చాలని ఆ వస్తువులు ఆయనకి ఇచ్చారు. చాలా వరకు ఎవరికి దొరికింది వాళ్ళు తీసుకొని పరారైపోయారంట. గాజులు దొరికితే గాజులు, దిద్దులు దొరికితే దిద్దులు, హారాలు దొరికితే హారాలు, ఏది దొరికితే అది ఇక వరదలలో ఎవరికి దొరికింది వాళ్ళు తీసుకువెళ్ళినటువంటి పరిణామం కూడా అక్కడ కనిపించిందంటూ కూడా చెప్తున్నారు. చూడండి ఏ విధంగా వెతుకుతున్నాడు. మట్టిలలో, బురదలలో కూడా ఒక్కొక్క హారాన్ని వెతుకుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే
అవన్నీ రెడీమేడ్ ఐటమ్స్. బంగారం అంటే ముద్ద ముద్ద బిస్కెట్ లాగా ఉన్నటువంటి పరిస్థితి కాదు. ఎందుకంటే షాపులలో ఉంది కాబట్టి షాపులలో అన్ని రకాల డిజైన్స్ చేసి అమ్ముతారు కాబట్టి అన్ని రకాల డిజైన్స్ కమ్మలు కానీ, చెవి హారాలు కానీ, మెడలో హారాలు కానీ, రకరకాల హారాలన్నీ కూడా డిజైన్ చేసి చిన్న చిన్నగా అన్ని అందంగా తీర్చిదిద్దుతారు కాబట్టి అవన్నీ కనపడవు అంత ఈజీగా, చిన్న చిన్నగా ఇరుక్కుపోతాయి. అందుకని ఇలా క్షుణ్ణంగా వెతుకుతున్నారు. ఎంత వెతికినా కూడా 20 కేజీల బంగారం అంటే చాలా చిన్న ఇష్యూ కాదా. ఎక్కడెక్కడ ఎంత దూరం కొట్టుకుపోయిందో కూడా తెలీదు. 1 కేజీ మాత్రం అయితే వాళ్ళు వెనక్కి తీసుకువచ్చినట్టుగా చెప్తున్నారు. మిగతా అదంతా అయితే ఇంతవరకు దొరకలేదు. దీంతో ఈ టాపిక్ ప్రస్తుతానికి చైనా వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. 20 కేజీల బంగారం రోడ్ల మీద మడ్లో అదేవిధంగా వరదల్లో గల్లంతైందనేటువంటి విషయం తెలిసిన సందర్భంలో ఆ చుట్టుపక్కల ప్రాంతాలందరూ ఆ రోడ్ల మీదనే ఉంటూ నిత్యం విపరీతంగా అక్కడికి చేరుకుని వెతికిలాత కొనసాగిస్తున్నారు. ఆ యొక్క బంగారం దొరికితే తీసుకెళ్ళిపోదామని. దీంతో షాప్ యజమాని తలపట్టుకుంటున్నాడు, ఏం చేయాలి అర్థం కాక. 20 కేజీల బంగారం అంటే టూ మచ్ ఆఫ్ లాస్ అని చెప్పొచ్చు అతనికి. ఏదేమైనా కూడా ప్రస్తుతం ఈ వార్త అయితే వైరల్గా మారింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.